టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మనుషుల ప్రాణాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెక్కలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకొచ్చి 10 నెలలైనా ఆటో కార్మికుల ఆత్మహత్యలను ఆపడం లేదని మండిపడ్డారు. ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేసి మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు ఖర్చు చేయడమేంటని ధ్వజమెత్తారు హరీష్ రావు. ఇప్పటికి 10 నెలలైంది గవర్నమెంట్ వచ్చి, కొత్తగా కూడా లేదుగా. 10 నెలలైనా ఆటో కార్మికుల విషయంలో ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. వ్యవసాయ కూలీలకు కూడా సాయం చేస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఆటో కార్మికులకు 12,000 ఇస్తామన్నారు. కానీ సప్పుడు లేదు. పైకేలేమంటుండు, 1,50,000 కోట్లు కట్టి మూసీ సుందరీకరణ చేస్తారట. ఎవరిని ఉద్ధరిస్తావు? ఓ దిక్కు ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒక దిక్కు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒక దిక్కు వ్యవసాయ కూలీలు ఆపదల్లో కష్టాల్లో ఉన్నారు. అవ్వా తాతలకు 2,000 పింఛన్ సరిగిస్తలేవు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లల్లా 6 నెలలకెళ్ళి అన్నం పెట్టడానికి పైసలు లేక పురుగుల అన్నం నీళ్ల చారుతో పిల్లలాగమవుతున్నారు. గవి చూడవయ్యా అంటే ఈయనట ఇక నేనేదో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టా మూసి సుందరీకరణ చేస్తారట. మనుషులు బతుకుడు ముఖ్యమా, సుందరీకరణ ముఖ్యమా?